నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరుసగా 2 సార్లు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హ్యాట్రిక్ కొట్టడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. టీడీపీ అక్కడ దూసుకుపోతున్న తరుణంలో పేట వైసీపీ కేడర్లో అసహనం పెరిగిపోయింది. గందరగోళ పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. ఉద్యమాల బాట పట్టిన నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చంద్రవాడ అరవింద్ బాబుకు పాపులారిటీ పెరుగుతోంది. నర్సరావుపేట ఒకప్పుడు టీడీపీ కంచుకోట. నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఉమ్మడి రాష్ట్రంలో నర్సరావుపేట నుంచి వరుసగా 5 సార్లు గెలిచారు. తర్వాత ఆయన పరాజయం పాలై సత్తెనపల్లికి మారిపోయారు. కోడెల ఉన్నప్పుడు టీడీపీకి తిరుగులేదన్న స్థాయిలో బలముండగా తర్వాతి కాలంలో పార్టీ కొంత బలహీనపడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిచారు. వృత్తిరీత్యా వైద్యుడైన గోపిరెడ్డి వైసీపీలో చేరి పల్నాడు జిల్లాలో పార్టీకి బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే మొదటిసారి ఆయనకు మంచి పేరే వచ్చినా రెండోసారి గెలిచిన తర్వాత మాత్రం నియంతృత్వ ధోరణులు, ప్రత్యర్థి పార్టీలపై దాడులకు తెగబడటం లాంటి చర్యలకు దిగారు. సీఎం జగన్ పై ఎన్ని అవినీతి ఆరోపణలున్నాయో గోపిరెడ్డిపై కూడా అన్ని ఆరోపణలున్నట్లు టాక్ నడుస్తోంది. నియోజకవర్గం వైసీపీ 3 గొడవలు 6 ఆందోళనలతో ఉడికిపోతుంది. గోపిరెడ్డి అధికారంలోకి రాగానే తన విశ్వరూపం చూపించాడనే విమర్శలు సొంత పార్టీ నుంచే వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎమ్మెల్యే గోపిరెడ్డి అసలు పట్టించుకోకుండా అణగదొక్కుతున్నారనే ప్రయత్నం కూడా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 4 ఏళ్లు అవకాశం కోసం ఎదురు చూసిన అసమ్మతి నేతలు ఒక్కసారి బహిరంగంగా వ్యతిరేకించడంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి కంగుతిన్నారు. అసమ్మతి నేతలకు నర్సరావుపేటకు చెందిన డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. 4.5 తన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, పదవులు పొందిన వాళ్ళు కూడా తనకు వ్యతిరేకంగా రోడ్డెక్కటంపై కంగుతిన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి అసలు ఈ ఆందోళనల వెనక ఎవరున్నారా అని ఆరా తీయటం మొదలుపెట్టారు. పైకి మాత్రం గజ్జల బ్రహ్మారెడ్డి తనకు వచ్చే ఎన్నికల్లో సీటు కావాలని అడుగుతున్నప్పటికీ ఆందోళనల అసలు లక్ష్యం వేరే ఉందని గ్రహించాడట. గురజాల ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డి నర్సరావుపేట వాసి. కాసు మహేష్ రెడ్డి తండ్రి, తాతలు నర్సరావుపేట కేంద్రంగా జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపారు. అయితే గత 2019 ఎన్నికలకు ముందు కాసు మహేష్ రెడ్డి వైసీపీలో చేరటంతో నర్సరావుపేటకు అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి ఉండటంతో కాసు మహేష్ రెడ్డిని గురజాల నియోజకవర్గానికి పంపి అక్కడి నుంచి పోటీ చేయించారు. గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ ప్రాధాన్యత కలిగిన కాసు కుటుంబాన్ని, కాసు అనుచరులను నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి అణచివేసే ప్రయత్నం చేశాడని కాసు వర్గం రగిలిపోతోంది. పలు సందర్భాలలో కాసు మహేష్ రెడ్డిని, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డిని నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి అవమానపరిచే విధంగా ప్రవర్తించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవకాశం కోసం ఎదురు చూస్తోన్న కాసు వర్గం తాజాగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులను వెనక నుంచి ప్రోత్సహిస్తూ తమ ప్రతాపం చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాసు మహేష్ రెడ్డికి కూడా గురజాల నియోజకవర్గంలో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తమ సొంత నియోజకవర్గం నర్సరావుపేట నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కాసు మహేష్ రెడ్డి భావిస్తున్నారట. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డిని టీడీపీ గట్టిగానే టార్గెట్ చేసింది. నియోజకవర్గంలో ఆయన ఎక్కడ ఉన్నారో కూడా కనిపించడం లేదని టీడీపీ గోల చేస్తోంది. దానితో టీడీపీ వారిపై దొంగ కేసులు పెట్టి వేధించే ప్రక్రియ కూడా గోపిరెడ్డి వేగం పెంచారు. అయితే ఛాలెంజ్లతో ఆయన పరువు పోగొట్టుకుంటున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. గత ఏడాదిగా నర్సరావుపేటలో సవాళ్ల రాజకీయం ఊపందుకుంది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి, టీడీపీ నేత అరవింద్ బాబు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కోటప్పకొండలో త్రికుటేశ్వరుని సాక్షిగా బహిరంగ చర్చకు సిద్ధమంటూ నేతలిద్దరూ బహిరంగ సవాళ్లు విసురుకున్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి అరాచకాలను నిరూపిస్తానంటూ టీడీపీ నేత అరవింద్ బాబు కోటప్పకొండకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. మరోపక్క రొంపిచెర్ల మండలం వైసీపీ అధ్యక్షుడు బాలకోటి రెడ్డిని ఎమ్మెల్యేనే హత్య చేయించారని అరవింద్ బాబు ఆరోపించడంతో దుమారం చెలరేగింది. అది కూడా సవాళ్లు, ప్రతి సవాళ్లుగా కొనసాగింది. అరవింద్ బాబు వేగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఆయనపై 1/2 డజనుకు పైగా కేసులు పెట్టించింది. ఒక దశలో టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు కూడా జరిగాయి. ఇలాంటి చర్యలన్నీ వైసీపీ ప్రతిష్టను దిగజార్చి టీడీపీ పట్ల జనంలో గౌరవం పెరిగింది. నర్సరావుపేట నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమే అవుతోంది. అక్కడ గెలిస్తేనే నర్సరావుపేట లోక్సభ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుందని లెక్క చెబుతున్నారు.
పక్కనున్న సత్తెనపల్లి, చిలకలూరుపేట, గురజాల నియోజకవర్గాలపై కూడా నరసరావుపేట ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి.